ఇలా బైబిల్లో మనం చూడగలిగినప్పుడు రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొట్టమొదటగా 14వ వచనం చదువుకుందామండి. రూతు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనము మొట్టమొదటగా చదువుకుందాం ప్రియులారా. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు నయోమి తన భర్తతో పాటు మోయాబు దేశానికి వెళ్ళింది. బ్రతుకు తెరువు కోసము, కష్టకాలములో, ఇబ్బంది కాలములో బ్రతుకు తెరువు కోసం ప్రియులరా కనాను దేశము నుండి ప్రియులరా ఆమె ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ప్రియులరా మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి యొక్క భర్త చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో ఆవిడ ఒక విధవరాలుగా మారింది, ఒక ఒంటరిదిగా మారిపోయింది ఆవిడ. అలా మారిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రియులరా తనకు పుట్టినటువంటి 2 కొడుకులు కూడా చనిపోయారు. భర్త చనిపోయాడు, చివరికి తనకు పుట్టినటువంటి 2 కొడుకులు కూడా చనిపోయారు. పోని భర్త చనిపోయాడు, 2 కొడుకులు ఉన్నారు కదా అని కాస్త ధైర్యము కలిగి ఉంది. కానీ 2 కొడుకుల్లో ఒక కొడుకు చనిపోయినా పర్వాలేదు, కానీ 2 కూడా చనిపోయారు. 2 చనిపోయిన తర్వాత తన ఒక 2 కోడళ్ళు వాళ్ళు కూడాను సేమ్ ఈమెలాగానే విధవరాలుగా మారిపోయారు, ఒంటరి వాళ్ళుగా వాళ్ళు కూడాను మారిపోయారు. ఈమెమో తన భర్తని కోల్పోయింది, అదేవిధంగా ఓర్ప తన భర్తని కోల్పోయింది, రూతు కూడాను తన భర్తని కోల్పోయింది. ముగ్గురు కూడాను భర్తల్ని కోల్పోయినటువంటి ప్రియులర విధవరాలుగా మారిపోయారు. ఒంటరి వాళ్ళుగానే ముగ్గురు కూడాను మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులరా మరి భర్త చనిపోయాడు, 2 కొడుకుల్ని బట్టి పోనీ ఈ యొక్క మోయాబు దేశంలో ఉండవచ్చు కదా అని ఆవిడ అనుకున్నది. కానీ 2 కొడుకులు కూడా చనిపోవడం వలన ఇక్కడ ఎందుకు ఉండాలి, నా సొంత దేశానికి, నా సొంత ప్రాంతానికి వెళ్తాను అని ప్రియులరా నయోమి బయలుదేరుతుంది. అలా బయలుదేరుతున్నప్పుడు ప్రియులరా 2 కూడాను ఎలుగెత్తి ఏడిసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. 2 అంటే ఎవరు? ఓర్ప ఎలుగెత్తి ఏడిసింది, రెండవదిగా రూతు కూడాను ఎలుగెత్తి ఏడిసింది. ఎలుగెత్తి ఏడవడం అంటే అర్థమేంటి చెప్పండి? ఎలుగెత్తి ఏడవడం అంటే అర్థమేంటి చెప్పండి? నిజంగానే బాధని తట్టుకోలేక కేకలు వేస్తూ మొరపెడుతూ ప్రియులరా 2 కూడాను ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు? తన అత్త వారిద్దరిని కూడా విడిచిపెట్టి తన సొంత దేశానికి వెళ్తుంది కనుక ప్రియులరా 2 కూడాను ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నారు. అయితే ఎలుగెత్తి ఏడిసిన తర్వాత ఓర్ప తన ఒక అత్తని ఏం చేసింది చెప్పండి? ముద్దు పెట్టిందటండి, కౌగిలించుకొని ముద్దు పెట్టింది. కానీ రూతు మాత్రము కౌగిలించుకొని ముద్దు పెట్టలేదు, కానీ తన అత్తని హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కౌగిలించి ముద్దు పెట్టుకున్నట్టు ఓర్ప తన కన్నవారి ఇంటికి వెళ్ళిపోయింది, వారు ఒక అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయింది. కానీ కౌగిలించి ముద్దు పెట్టని రూతు మాత్రము, హత్తుకున్న రూతు మాత్రము తన అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు, అత్తని హత్తుకొని అత్తతో పాటు ఉండిపోయిందండి. అప్పుడు నయమంటుంది, నీవు నాతో పాటు ఎందుకు వస్తావు, నాతో ఎందుకు ఉంటున్నావు? ఓర్పు ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, నీవు కూడా వెళ్ళిపోవచ్చు కదా. నా కొడుకులు ఉంటే నా కొడుకుని ఎవరికొకరిని పెళ్లి చేసుకుంటావు, కానీ నాకు ఇంకెవరు లేరు కదా, వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ప్రియులరా రూతు తన అత్తతో ఏమంటుందో 16-17 వచనాలు చదివితే నిజంగానే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రియులారా. 16-17 వచనం చదవండి. అందుకు రూతు నా వెంబడి రావద్దు అనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను, నీవెక్కడైతే చనిపోతావో మృతి పొందుతావో నేను మృతి పొందుదను, నేను అక్కడే మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. నీవెక్కడైతే పాతి పెట్టబడతావో
మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక నాకెంత కీడైనను చెయ్యునుగాక. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, కౌగిలించి ముద్దు పెట్టుకొనిన ఓర్ప తన ఒక్క అమ్మనన్న ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కానీ కౌగిలించి ముద్దు పెట్టని రూతు మాత్రము తన అత్తను హత్తుకున్నది. తన అత్తను హత్తుకున్నటువంటి రూతు మాత్రము నేను వెళ్ళనంటుంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడైతే ఉంటావో నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడైతే వెళ్తావో అక్కడికి వస్తాను. నేను ఎక్కడైతే మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను. నువ్వెక్కడైతే సమాధి చేయబడతావో, పాతి పెట్టబడతావో, నేను కూడా నీ దగ్గరే పాతి పెట్టబడతాను. మరణము తప్ప మన ఇద్దరిని వేరు చేయడానికి వీల్లేదు అని అంత గొప్పగా మాట్లాడుతుంది అంటే కారణం ఏంటో తెలుసండి? తన ఒక అత్తతో రూతు హత్తుకున్నది. ప్రియమైనటువంటి దేవుని వర్లరా, ఒక ఇంటికి కోడలు వచ్చింది అంటే ఆ కోడలు మొట్టమొదటగా భర్తని హత్తుకోవాలి. రెండవదిగా అత్త ఉంటే అత్తను హత్తుకోవాలి. భర్తని ఏ కోడలైతే హత్తుకుంటుందో, అత్తను ఏ కోడలైతే, ఏ స్త్రీ అయితే హత్తుకుంటుందో, ఇదిగో రూతులంటి లక్షణాలు ఉంటాయండి. రూతులంటి లక్షణాలు ఉంటాయి గనుక నువ్వెక్కడికి వస్తే అక్కడికి వస్తాను, నువ్వెక్కడ ఉంటే అక్కడ ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడైతే మరణిస్తావు అక్కడ మరణిస్తాను, ఎక్కడైతే నీవు పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడ పాతి పెట్టబడతాను. మరణము తప్ప మన ఇద్దరిని వేరు చేయడానికి ఏది కూడా వీల్లేదు అంటుంది. అంటే ప్రియులారా, ఈవిడొక అన్యురాలు తెలుసండి. రూతుకు అన్యురాలండి. ఆమె యూదురాలు కాదు, ఆమెకు ధర్మశాస్త్రం లేదు, ఆమె క్రైస్తవులు కాదు. కానీ ఒక అన్యురాలు ప్రియులారా మొట్టమొదటిగా భర్తని హత్తుకున్నది, రెండవదిగా అత్తని హత్తుకున్నది. గనుక తన కుటుంబము కంటే, తన ఫ్యామిలీ కంటే తన ఒక అత్త కుటుంబం గురించి హైలైట్గా మాట్లాడుతుంది. నీ జనమే నా జనము, నీ కుటుంబమే నా కుటుంబం, నీ దేవుడే నా దేవుడు. ఎక్కడ చేస్తే నేను అక్కడ చచ్చిపోతాను, ఎక్కడ పాతి పెట్టబడతావో అక్కడ పాతి పెట్టబడతాను. మరణము తప్ప మన ఇద్దరిని వేరు చేయడానికి వీల్లేదు. చూసారా, హత్తుకుంటే ఆ బంధము ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత విలువైనదిగా ఉంటుందో ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. ఒక అన్యురాలు ఇస్తున్న స్టేట్మెంట్ అండి, ఒక అన్యురాలు ఉన్న ప్రేమ అండి, ఒక అన్యురాలు ఉన్న త్యాగం ఎంత గొప్పది అంటే, ఏం జరిగినా పర్వాలేదు నేను నీతోనే ఉంటాను, గనుక జీవితకాలం అంతా కూడాను నేను నీతో పాటు కలిసి ఉంటాను, నీతో పాటు బ్రతుకుతాను. తిండి ఉన్నా లేకపోయినా, కరువులు ఉన్నా, ఖడ్గములు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్ని రకాల ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు, కానీ అత్త నేను నీతోనే ఉంటాను. చనిపోయిన నా భర్తను గుర్తు చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ నీతో పాటు ఉంటాను. ఒక అన్యురాలు చెప్తున్నటువంటి మాట అండి. ధర్మశాస్త్రం లేని ఒక అన్యురాలు చెప్తున్న మాట అండి. యూదురాలు కానీ ఒక అన్యురాలు చెప్తున్నటువంటి మాట అండి.